విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. ముందుగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గురుగారు 2025లో సింహ రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో ఏదైనా రెమెడీ కూడా చెప్పండి. దాంతో పాటు తప్పకుండా అమ్మా. ముందుగా ఒక మాట, ముందు మాట లాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నాకు ఏలినాడు శని మేషరాశికి, లేదా పలానా దానికి అష్టమ శని, లేదా పలానా రాశుల వారికి సప్తమ శని అనుకుందాం, అర్ధాష్టమ శని అనుకుందాం. సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించే ఉండరు ఒక ఇంట్లో. కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు. కనుక 12 రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు. ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటీశ్వరులు కాలేరు, ఏది కాదు. సో ఇప్పుడు ఈ మనకు 12 రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభ రాశి, తప్పితే కన్యా రాశి. కన్యా రాశికి సప్తమ శని వస్తుంది, బట్ అయినా పర్వాలేదు, గురువు మంచి స్థానంలో ఉంటాడు. మరలా చూసుకున్నట్టయితే ధనస్సు, మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు మన అర్ధాష్టమ శని పడుతుంది. సో అంటే చెప్తున్న ఇట్లా ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది. సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారము అనేటువంటిది ఉంటుంది. మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు. గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది కన్ను మూసుకొని చెప్పేయవచ్చును. ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం. కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది, అయ్యో వీరికి బాగాలేదు అనే ఆలోచన కాదు. దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది. కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. సింహరాశి వారికి యొక్క ఆంగ్ల సంవత్సరం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా సప్తమ శని ఉండి ఇప్పుడు అష్టమ శని రాబోతుంది. మరి ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కొంత సానుకూలమే. ఎందుకంటే గురువు మీకు ఏకాదశ భావంలోకి వస్తున్నాడు, 11వ భావంలో గురువు ఉన్నాడు, కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. రాహుకేతుల ప్రభావంచే ఒక నెలలో 15 రోజులు అద్భుతమైనటువంటి డబ్బు కనిపిస్తుంది. అంటే మ్యాక్సిమం కూడా ఒక 3 నెలలు ఎక్సలెంట్గా కూడా డబ్బు కనబడే పరిస్థితి అయితే ఉంది. కుటుంబంలో ఏ లోటు లేకుండా కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ యొక్క భార్య లేదా భర్త మూలకంగా మీ యొక్క కీర్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీ సంతానము ద్వారా అభివృద్ధి, భూమి, బంగారము, వ్యవసాయము, గృహము, అద్దెల ద్వారా ధనము కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్నేహ బాంధవ్యములు ద్వారా కొంత డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. రుణములు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది కొందరు సింహరాశి వారు. కుటుంబంలో అనారోగ్యములకు సమయానికి మీరు అనుకున్న రీతిలో పనులు పూర్తి చేయగలుగుతారు. ధనము విషయంలో వాయిదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. గ్రామంలో అద్భుతమైనటువంటి పలుకుబడి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంచనాలు, మీరు ఏదైతే అంచనాలు వేసుకుంటారో అది తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. బంధువులలో కొంత మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంది. శుభకార్యాలు ఇంటి యందు జరిగే పరిస్థితి గోచరిస్తుంది, కానీ ఇతరులతో మీకు మాట పట్టింపులు అయితే ఉంటాయి. అదేవిధంగా వాస్తవానికి సింహరాశి వారికి అసలు నేను అనకూడదు, కానీ వీరే టాప్లో ఉండాలి. వీరి ముందు ఎవరైనా చెమక్కుని మెరిసిన లేదా వీరి ముందు అద్భుతంగా కనబడిన, వీరికంటే అందంగా తయారై వచ్చిన, వీరికంటే పెద్ద కారులో వచ్చిన, వీరికంటే మంచి బట్టలు వేసుకున్న, వీరికి ఎందుకో లోపల ఒక కుళ్ళు అనేది ఉంటుంది, అబ్బో అన్నట్టుగా. అది కొంచెము తక్కువ చేసుకోండి, మీకు హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావు. పెద్ద ఖర్చులు తలిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, మీ చేతి యందు ధనము ఖర్చు ఎక్కువ జరిగే పరిస్థితి ఉంది ఈ సంవత్సరము.
ఏ వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకైనా కూడా చక్కటి శ్రేయస్సు మరియు అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. సాధ్యం కాని పనులు జాగ్రత్తగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. మీరు చేసిన పనికి తగిన ఆదాయం ఉండదు. స్థిరమైన సంపద సమకూర్చుకోగలరు. అంటే స్థిరమైన సంపద అంటే భూమి కావచ్చును, ఇలా బంగారం కానీ కొన్ని. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు తగ్గించడం మంచిది. ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. కొత్త షాపులు కానీ పరిశ్రమలు కానీ ప్రారంభించే వారికి ప్రారంభములో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా చివరిలో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. ఇక కోర్టు మరియు తగవులు ఒక పక్షాన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు లేక ఆ వివాహం కాని వారికి తప్పకుండా వివాహాలు, విద్యార్థులకు మంచి పరిస్థితి ఉంది. వీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా చదువు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ ప్రయత్నాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మీ అంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి వస్తాయి. అంటే ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, మీరు చేసినటువంటి మోసం కావచ్చును, మీరు చేసినటువంటి అధర్మమైన పనులు ఏవైతే ఉంటే ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం జరిగినటువంటిది ఇప్పుడు బయటికి వస్తుంది. అది గుర్తుంచుకోండి. చిన్న పెద్ద పరిశ్రమల వారికి అనుకూలమే. చేతి వృత్తుల వారికి కొంతమందికి మీ ఆలోచనలు కొంత ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మంచి చోటికి బదిలీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వైద్య రంగం వారికి సాఫీగా ఉండును. మెడికల్ వారు స్థిరపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కళారంగము, నాటక, రేడియో, టీవీ, పురోహితుల వారికి జనాకర్షణ పెరిగే పరిస్థితి ఉంది. ప్రయత్నపూర్వకంగానే కొన్ని అవకాశాలు మీకు చేజారిపోయేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. శ్రమ, అనారోగ్యంగా ఉన్నను కూడా చివరగా కూడా సాఫీగా ముందుకు వెళ్తున్నారు. గ్రామంలో మీరు చిన్న చిన్న అవమానాలు కూడా పడే పరిస్థితి ఉంది. ఆలోచించి ప్రతి పనికి కూడా ముందుకు వెళ్ళుటకు మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఏ విషయముకైనాను కూడా కొన్ని ఆటంకములు అయితే ఎదురవుతున్నాయి. ఎందుకంటే అష్టమ శని కనుక కొంత నిరాశ ఉన్నను. చివరకు తెలివితేటలతో రాణించగలరు. మీ ఆలోచనలు కుటుంబీకులు అర్థం చేసుకోగలరు. వాహనం విషయంలో జాగ్రత్త తీసుకోండి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంది. సింహరాశి వారు ఖచ్చితంగా కూడా గత 2.5-3 సంవత్సరాల నుండి వివాహం కాని వారికి సంబంధాలు వచ్చిపోవడం కానీ, తండ్రి లేని సంబంధాలు రావడం కానీ ఇలాంటివి చాలా ఎదురవుతూ ఉన్నవి. తప్పకుండా వివాహం కాని వారికి ఈ ఇయర్ వివాహం జరుగుతుంది. కొంత ఏదో ఒక ఈ 2025 మీ లైఫ్ టైంలో నిలిచిపోయేటువంటి ఇయర్గా ఉండబోతుంది. ఎందుకంటే 2013, 14, 15, 16 అనుకోండి, ఈ 2-3 ఇయర్స్ వీరికి ఎంతో అద్భుతం. 2013 to 16 లోపు. అదేవిధంగా ఇక్కడ వీరికి 2025, 26, 27 సూపర్ అంతే. సో ఇక్కడ మైనస్ ఏమిటాయి అంటే శనైశ్వరుడు. సో ఆయనను మీరు వేడుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యుని యొక్క కొడుకు శనైశ్వరుడు కనుక మన వద్ద శనికి సంబంధించి శని పాశుపత అస్త్ర హోమము ప్రతి సంకటహార చతుర్థి రోజు జరిపిస్తున్నాం. 12 నెలలు 12 హోమాలు జనవరి టు డిసెంబర్ వరకు. ఇందులో పాల్గొనండి. కేవలం 2500 మాత్రమే పే చేసుకోండి. ఆల్ ద బెస్ట్. మార్గశిర మాసంలో అమావాస్య రోజు మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ వార అమృత మహాపాశుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి. దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా, పితృదోషాలున్నా, జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి, అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునేటువంటి వారు సంప్రదించగలరు.